సో సార్ మీరు ఇప్పుడు కమింగ్ అప్ అంటే వచ్చే బ్యాచెస్‌కి గాని లేకపోతే ఇలా సోనీ లాగా అందరూ కూడా జాబ్స్ అచీవ్ చేయాలనుకునే వాళ్ళకి మీరేం అడ్వైస్ ఇస్తారు? సింపుల్ అండి. ఈ ప్రపంచం అనేటువంటిది మీరు విజేతగా నిలిచేంత వరకు కూడా ఎవరు గుర్తించరు. మీరు విజేత కాకముందు అందరిలో ఒకరు. కానీ ఎప్పుడైతే విజేతగా మారారో మీ లైఫ్ మారిపోతుంది, మీ సోషల్ సర్కిల్ మారిపోతుంది, మీ పట్ల ఇతరుల యొక్క అవుట్‌లుక్ వాళ్ళు ఆలోచించే విధానం కూడా మారిపోతుందండి. దీనికి దానికి జస్ట్ ఒక లైన్ ఏంటి అంటే జాబ్ కొట్టడం అనేటువంటిది ఒకటండి. మనలో ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయని ఎవరికీ తెలీదు. జాబ్ కొట్టేంత వరకు కూడా ఈ క్యాపబిలిటీస్ నాలో ఉన్నాయనేటువంటి విషయం ఎవరికీ అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ మేడ్ ఫర్ సక్సెస్. ఆ పాజిటివ్ పాయింట్స్ అనేటువంటివి ఇంప్రూవ్ చేసుకోవాలండి. నేను ఒకటే చెప్తాను, మీరు విద్యార్థులుగా రండి, మీ క్వాలిటీస్ ఏంటో నేను చూస్తాను, నేను మీకు కోచింగ్ ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ విధంగా అనేటువంటిది నేను వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ అనేటువంటిది నేను చెప్తాను. ఆ ఇంపాక్టెడ్ అనేటువంటిది నేను రప్పిస్తాను. కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక జాబ్ అనేటువంటి రప్పిస్తాను. విద్యార్థిగా రండి, సిడిపిఓ కానీ ఈఓ కానీ వెళ్ళండి అంటాను. దీనికి కావాల్సింది ఏంటంటే డెడికేషన్. మీ యొక్క సమయం నాకు 6 నెలల నుంచి 1 సంవత్సర సమయాన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ సమయాన్ని నాకు ఇచ్చేసేయండి. మీరు నాకు టైం ఇవ్వండి. మీరు నాకు టైం ఇచ్చి సార్ మేము సిద్ధంగా ఉన్నాం, మేము కష్టపడతాం అని మీరు చెప్పండి. ఆ తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కష్టపడండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజున మంచి పొజిషన్లో ఉంటారు. మన సోనీ లాగా, లేకపోతే అర్చన లాగా, ప్రగతి, లక్ష్మి వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. అలేఖ్య పటేల్, లిఖిత వీళ్ళందరూ కూడా మన స్టూడెంట్సే అండి. వీళ్ళకిలాగా మనం ఏదో ఒక రోజున సాధించి చూపిస్తాం. కన్న తల్లిదండ్రుల యొక్క ఆశను నిలుపుతాం. ఇంట్లో భర్త పిల్లలకి వాళ్ళకి ఒక మంచి పొజిషన్లో ఉండి చూపిస్తాం. ఇదంతా కూడా జరుగుతుందండి. మీ మీద మీకు నమ్మకం ఉంచాలి. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగం. లేడీస్ కోసం ఉన్నటువంటి ఉద్యోగాలు, మీకోసమే ఉన్నటువంటి ఉద్యోగాలు, అందరికీ ఉండేటువంటి ఉద్యోగాలు కాదు. మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టారంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారండి.